బీసీల లెక్క తేల్చేందుకోసం నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలు పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నాయి. సర్వే మొత్తం తప్పులు తడకగా ఉందని, కుట్రపూరితంగానే బీసీల జనాభాను తక్కువ చూపించి ఓసీలకు ప్రయోజనం చేకూర్చేందుకోసమే సర్వే అనుకూలంగా మార్చుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సర్వే ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడి ఎవరి కొంప ముంచుతుందోనని నేతలు తలలు పట్టుకుంటున్నారు. స్థానిక ఎన్నికల ముందు సర్వే ఫలితాలు వెల్లడి కావడంతో అనుకున్న ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారా లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సంఖ్యను, అది జరిగిన విధానాన్ని చూస్తే మనకు జరిగే అనుమానం ఏమంటే కులగణన అనేది పారదర్శకంగా జరగలేదు అనే విధంగా ఉన్నది. ముఖ్యంగా కులగణనలో బీసీ ముస్లింలను, బీసీలను, బీసీ హిందువులు అని చెప్పి విడివిడిగా చూయించి హిందూ బీసీలను తక్కువలో చూయించినట్లు అనుమానం ఉన్నది. ఇది ప్రభుత్వము చేసిన తప్ప, లేకుంటే ఎన్యూమరేటర్లు చేసిన తప్ప, ఎన్యూమరేటర్ ఇచ్చిన నివేదికను డైరెక్ట్గా ప్రభుత్వము సభలో ప్రవేశపెట్టడం జరిగిందా అనే వీటిపైన మాకు ప్రత్యేకంగా అనుమానాలు ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే అనమాట. నా ఇంటికి ఎన్యూమరేటర్లు కానీ వేరే అధికారులు కానీ కులగణన మీద మెయిన్ రోడ్లో ఉన్న నా ఇంటికే రాలేదు. నా ఇంట్లోనే కులగణన రిపోర్ట్ లేదు. అంటే నేను బీసీ కులాలలో ఉన్నానా, ఓసీలో ఉన్నానా, అసలు ఉన్నానా తెలంగాణలో అనేటట్లు కులగణనలో లేకుండానే కులగణన రిపోర్టు నా వరకు నాకు బయటకు వచ్చేసింది. అంటే నన్నే లెక్కించలేదు వాడు. ఈ విధంగా రాష్ట్రంలో చాలా ఇండ్లలో కులగణన అనేది పారదర్శకంగా జరగలేదు. ఎన్యూమరేటర్లు కానీ అధికారులు కానీ అక్కడ ప్రత్యేకంగా వెళ్ళలేదు. బీసీ సంఘాల తరఫు నుంచి, మాకు కుల సంఘాల తరఫు నుంచి మాకున్న డౌట్స్ ఇవన్నీ. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. బీసీల్లోని బలమైన సామాజిక వర్గాలు స్థానిక సంస్థలపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తమ వారిని బరిలోకి దింపి గెలిపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ సమగ్ర కులగణన రిపోర్టును బహిర్గతం చేయడం జరిగింది. దాంట్లో బీసీల జనాభాను 46.25%గా ప్రకటించి ఈరోజు బీసీల వ్యతిరేకగా ముద్రపడడం జరిగింది. ఎందుకొరకంటే కేసీఆర్ చేసిన సమగ్ర కులగణన సర్వేతో పోల్చుకుంటే 7% తగ్గించి దాదాపు 21 లక్షల మంది బీసీలను ఈరోజు తక్కువ చేసి చూపించడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికార దర్పణానికి అద్దం పడుతుంది. మేము ఒకటే బీసీ సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు సమగ్ర కులగణనను తప్పుల తడకగా చేసి ఏదో కాకి లెక్కలు చూపించి బీసీల జనాభాను తగ్గించి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, రేపు విద్యాపరంగా రిజర్వేషన్లో తగ్గించాలని ఒక పెద్ద కుట్రలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడిన గొప్ప నాటకం ఈ సమగ్ర కులగణన. కాబట్టి మేము ఎమ్మడి రీసర్వే చేయాలని కోరుతున్నాం. వాళ్ళు ఒకటే జనాభా ఎక్కడైనా పెరుగుతుంది కానీ తగ్గించి చూపించడం అనేది నాకు తెలిసి చరిత్రలో లేదు. అదేవిధంగా వాళ్ళ అగ్రవర్ణాల జనాభాను మాత్రం పెంచి చూపించారు. దీంట్లో ప్రధానంగా ఒక కోణం కనపడుతుంది. ఈడబ్ల్యూఎస్ను వాళ్ళు కాపాడుకునే కుట్రలో భాగంగా ఈరోజు అగ్రవర్ణాల జనాభాను పెంచి చూపించడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ రిజర్వేషన్ పెంచకుండా కనుక లోకల్ బాడీస్ వెళ్తే ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తాం. ఆ రోజు అధికారంలోనికి రావడానికి ఏ విధంగా అయితే బీసీ సమాజం మొత్తం సహకరించిందో రేపు లోకల్ బాడీస్లో దానికి వ్యతిరేకంగా మేము ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మేము శాయశక్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా బీసీలకు జరిగిన అన్యాయంపై మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. బీసీ సామాజిక వర్గాల మద్దతు లేకుండా గెలుపొందడం అసాధ్యం కావడంతో ప్రధాన పార్టీల్లో భయం పుట్టుకుంది. పాలమూరు జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ బీసీ సామాజిక వర్గాలు కీలక భూమికను పోషించనున్నాయి. ప్రభుత్వం వెల్లడించిన సర్వే బీసీలకు అన్యాయం చేసేదిగా ఉందని ప్రతిపక్షాలు, బీసీ సామాజిక వర్గ నేతలు ఆరోపిస్తూ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రయోజనం పొందాలని భావిస్తున్నాయి. తెలంగాణలో బీసీలపై ఏ విధంగా కుట్ర జరుగుతుందో తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది. కానీ ఈ బీసీ సంఘాలు ఎందుకో మనం ఊహించినంత చైతన్యం కావడం లేదు. ఈ రోజు తెలంగాణలో జరిగిన కులగణనలో బీసీలని 40 లక్షల మందిని తక్కువ చేసి చూపించడము, అలాగే ఓసీలని 10 లక్షల మందిని పెంచి చూపించడము, ఇది ఈడబ్ల్యూఎస్ కు అనుకూలంగా అగ్రవర్ణాలు చేసిన కుట్ర మేము భావిస్తున్నాము. బీసీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల పైన ఉంది. కానీ మాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు ఏ పార్టీ కూడా. కాబోయే రోజుల్లో బీసీ సమాజ వర్గాన్ని చైతన్యపరిచి బీసీ రాజ్యాధికారం దిశగా పోరాడతాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బీసీల సత్తా కూడా చూపిస్తాం. మేము ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుకుంటాం.
తమ వల్లనే బీసీలకు న్యాయం జరిగిందని అధికార పార్టీ ప్రజలకు వివరించి లబ్ధి పొందేందుకు సిద్ధమవుతోందని ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొడుతూ స్థానిక సంస్థలు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.